నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సిద్ధి బుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఏ నామస్మరణతో సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయో, ఏ నామస్మరణతో సకల ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయో ఆ మహిమాన్విత ఆదిశక్తి రూపమే మహాలక్ష్మి. ఆ తల్లి అభిష్టసిద్ధి వరదాయిని, దయాసాగరి, నిలిచి పలికే దేవత. కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లా గొరవణహల్లిలో వేంచేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. దేశంలోనే విఖ్యాతి చెందిన గొరవణహల్లి శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని మొట్టమొదటిసారిగా తోటదప్ప అనే భక్తుడు నిర్మించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనంతరం ఈ ఆలయాన్ని కమలమ్మ అనే భక్తురాలు జీర్ణోద్ధరణ చేసినట్టు తెలుస్తోంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పవిత్ర నామస్మరణంతో మారుమ్రోగుతున్న మహిమాన్విత దివ్యక్షేత్రం గొరవణహల్లి. దేశంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలలో విశిష్టమైనదిగా కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖమైన మహాలక్ష్మి ధామంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లీలా విశేషాలతో మహిమాన్వితమైంది. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ క్షేత్ర సందర్శనం ఒక మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు, పరవశింపజేసే ఆధ్యాత్మిక సోయగాలు, అంతకు మించి పరిశుభ్రమైన ఆలయ ప్రాంగణం ఈ ఆలయం సొంతం. మామూలు జనజీవన ప్రపంచానికి దూరంగా ఏకాంత ప్రదేశంలో ఉన్నట్టుగా ఉన్న ఆ పుణ్యస్థలి మానసిక ప్రశాంతతనిచ్చే దివ్యస్థలిగా భక్తుల మదిలో చెదరని ముద్ర వేస్తుంది. ఇక్కడ కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చెరువులో నుంచి ఉద్భవించారని చెబుతారు. అబ్బయ్య అనే పేద భక్తుడు ప్రతిరోజు తన గోవులకు నీరు త్రాగించడానికి ఊరు చివర్నున్న చెరువుగట్టుకు తీసుకువెళ్లేవాడట. ఒకరోజు చెరువులో నుంచి, అబ్బయ్య, నేను నీ ఇంటికి వస్తాను, నన్ను నీ ఇంటికి తీసుకెళ్ళు అంటూ ఓ స్త్రీ స్వరం వినిపించిందట. దానికి అబ్బయ్య ఆ విషయాన్ని తన తల్లిని అడిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడట. తన తల్లికి ఈ విషయం చెప్పగా ఆ స్త్రీని దైవస్వరూపంగా ఆహ్వానించమని చెప్పిందట. అబ్బయ్య వస్త్రం మీద ప్రత్యక్షమైన పద్మాసన స్థిత మహాలక్ష్మి మూర్తిని తన వెంట తీసుకువెళ్లి పూజాధికారులు నిర్వహించాడట. భక్తులు మహాలక్ష్మి వ్రతాలు, కుంకుమ పూజలు భక్తితో చేయించుకుని తరిస్తారు. ఇతర దేవీ దేవతలను దర్శించుకుని భక్తులు తరిస్తారు. గర్భాలయం వెనుక పక్క భాగంలో విఘ్నేశ్వరుడు కొలువయ్యాడు.
శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గర్భాలయానికి ఎడమవైపు భాగంలో దత్తాత్రేయుడు, శారదా అమ్మవారు, ఆది శంకరాచార్యుల వారి మూర్తులు కానవస్తాయి. या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्ते। అమ్మవారి గర్భాలయానికి కుడివైపు భాగంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువయ్యాడు. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం అంటూ భక్తులు తమ సమస్త బాధల నివారణ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తారు. या देवी सर्वभूतेषु चित्तनित्यभिधीयते। ఓ అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసే ఈ దివ్యాలయం వెనుక భాగంలో మారికాంబ అమ్మవారి ఆలయం కానవస్తుంది. नमस्तस्यै नमो नमः। మారికాంబ అమ్మవారిని గొరవణహళ్లికి గ్రామదేవతగా చెబుతారు. नमः या देवी सर्व అతి పురాతన ఈ దివ్యాలయంలోని మారికాంబ అమ్మవారి నల్లని మూర్తిని ఆదిపరాశక్తి రూపంగా కోర్కెలు తీర్చే శక్తిమాతగా కొలచి నీరాజనాలు అర్పిస్తారు. नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता। ప్రధానాలయానికి ఎదురుగా నవగ్రహాలయం ఉంది. आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रः। నవగ్రహ మందిరానికి సమీపంలో విశాలమైన రావి చెట్టు నీడలో నాగదేవతల మూర్తులు కానవస్తాయి. सर्वभूतेषु निद्रारूपा। సత్సంతాన సిద్ధి కోసం మహిళా భక్తులు ఇక్కడ నాగదేవతను భక్తితో పూజిస్తారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి కొద్ది దూరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం సర్వశ్రేయోదాయకంగా భక్తులు భావించి దర్శిస్తారు. స్వామిని మనసా వాచా భక్తితో దర్శించుకుంటారు. हरि हरि सर्वेश्वरा కలియుగమేటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి। శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి కుడివైపున తీతా జలాశయం ఉంది. జయమంగళ నదీమ తల్లి నీటితో అలరారుతున్న ఈ తీతా జలాశయపు శోభ వర్ణనాతీతం. ఈ జలాశయానికి వెళ్లే మార్గంలో ఓణి నాగరాజస్వామి సన్నిధి ఉంది.
ఈ సన్నిధికి సమీపంలో శ్రీ రేణుకమాత కొలువైంది. ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక సుగంధ పుష్పాలతో సువాసన భరితంగా అలరారుతున్న ఈ దివ్య ధామం కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లాలో ఉంది. దేశంలోనే వైవిధ్యమైన మహాలక్ష్మి ఆలయంగా పేరుగాంచిన గొరవణహళ్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని చేరుకోవటానికి హిందూపురం వరకు వచ్చి అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు జిల్లా కొరటగెరె గ్రామం వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా బస్సు లేదా ఏదైనా వాహనంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. రోజు వేలాది మంది దేశ విదేశీ భక్తులతో కళకళలాడే గొరవణహళ్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. మహాలక్ష్మి సాక్షాత్తు నారాయణుని నిత్యన్నపాయని. ఆ స్వామిని ఎప్పుడూ విడిచి ఉండని తల్లి. అందుకే ఆ తల్లిని పూజిస్తే ఆమె చెంతనే ఆమె హృదయంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని కూడా పూజించినట్లే. భక్తులను బ్రోచే తల్లి శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపైన సదా ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.